హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సాయి అన్నపూర్ణ కిచెన్. ఈరోజు మనం పొట్టేలకాయలతో స్వీట్ తయారు చేసుకుందామండి. వీటిని పొట్టేలకాయలు అంటారండి. ఇవి మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి మాకు. వీటిని తొక్క చెక్కేసుకుందాము. ఇలా పొట్టేలకాయలన్నిటిని ఇలా చెక్కేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ మధ్యలో గింజలు తీసేయాలండి. అన్నిటిని కూడా ఇలాగే చేయాలి. పొట్టేలకాయలన్నిటిని ఇలా మధ్యలోకి చీరుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నిటిని కూడా ఇలా పెట్టుకోవాలి. ఈ శుభ్రం కడిగేసుకుందాం. అన్నిటిని ఇలా నీట్గా కడిగేసుకోవాలండి. లోపల ఏమీ లేకుండానే నీట్గా కడిగేసుకున్న తర్వాత కడిగించుకొని వాటర్ పెట్టుకుందామండి. ఇలా నీళ్ళు కాగుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్, ఈ కలర్, గ్రీన్ కలర్ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న పొట్టేలకాయలు వేసేసుకుందామండి. వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత అన్నీ పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇలా అన్నిటిని పక్కకు తీసుకున్న తర్వాత వీటిని చల్లటి నీటిలో వేసుకోవాలండి. అన్నీ వేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చల్లనీళ్ళలో వేసిన తర్వాత ఇందులో వాటర్ లేకుండా అన్నీ ఇలా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. పంచదార అంతా కరిగి ఇలాగా పాకం వచ్చిన తర్వాత ఈ ఉడికించుకున్న పొట్టేలకాయలు వేసేసుకున్నామండి. వేసుకొని 2 నిమిషాల నుంచి తీసేయాలి. ఇలా పాకంలో వేసేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందామండి. ఇది పచ్చికోవా అండి. ఈ పచ్చికోవాలో పంచదార పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది పచ్చికోవా మార్కెట్లో దొరుకుతుందండి. ఇది తెచ్చుకొని ఇందులో పంచదార పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చికోవాని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదండి, పంచదార పాకంలో కూడా వేసుకున్నాం కదా, వాటిల్లో పెట్టుకోవాలి. మధ్యలో అన్నిట్లోనే పెట్టుకుందామండి. ఇలాగే అన్నిట్లోనూ కోవా ఇలా పెట్టుకున్న తర్వాత పైన కొబ్బరి పొడి జల్లుకుందామండి. ఇలా కొబ్బరి పొడి కూడా జల్లిన తర్వాత పైన బాదం పెట్టుకుందాం. ఓకే అండి, స్వీట్ స్టాల్ దొరికే బెంగాలీ స్వీట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.